అన్నా నీ కండలు ఇనుప రాడ్డ లెక్కునే అన్న. అన్న కండలు గట్టి గుండె కూడా గట్టిది. అన్నా అన్నా ఏమైందిరా? పక్క గల్లీలా ఒకటి బేరిచ్చిండన్నా. అన్న పేరు చెప్పలేదా? అన్న పేరు చెప్పినాక బొక్కలు కూడా ఇస్తా అన్నాడు రా. అన్న పేరు చెప్పినాక కూడా బొక్కలు ఇస్తాను నారాడు. ఆడెప్పుడురా నిన్ను బెదిరించింది? నిన్న అన్నా. మరి నిన్ననే ఎందుకు చెప్పలేదురా? నిన్న చీకటైందని చెప్పలేదన్నా. చీకటైనా వెలుగైనా శత్రువే, పగలైనా రాత్రైనా ఫైటింగ్ ఫైటింగేరా. అరే నా బనీని దిగినరా. వనకకుండ్రా, నేనున్నాను కదా. వానికేది మేం కదన్నా, నువ్వే. ఎవరు నువ్వు? మనిషిని. పొగరా? ఇది నా తీరు. నేనెవరో తెలుసా? తెలవది. పల్లె కొత్త. పల్లె కొత్తే కానీ ఫైటింగ్కు పాతే. నిజంగానే నేనెవరో తెలియదా? హే, నువ్వేమన్నా సీఎం వా పిఎం వా తెలవడానికి? హైదరాబాదులో ఉన్న సీఎం తెలుసు, ఢిల్లీలో ఉన్న పిఎం తెలుసు, ఈ పల్లె గల్లీలో ఉండే కొండనే తెలియదా? అన్నా నువ్వు గట్టిగా మాట్లాడడం కానీ ముఖంలో కలే మారిపోయిందన్నా. అన్నా అన్ని గుద్దన్నా. ఏ భయం పడుతుందా? భయమా? భయం అన్నది అన్న వంశంలోనే లేదు. నీ దమ్ముంటే అన్న మీద చెయ్యేసుడు. అన్నా పెంచన్నా, నీ ఆవేశం పెంచన్నా, పెంచన్నా, పెంచు పెంచన్నా, నీ కండలు పెంచన్నా. అరే ఆడు మన దిక్కే వస్తుండ్రా, మన లగ్గం కూడా అవుతుంది. ఊరుకుండ్రీ. పోజే ఏ పోజే, తాగొచ్చినావా? నీకు బుద్ధి రాదు, నువ్వు మారవు. నిన్నేం చెయ్యాలో నీ దగ్గర ఎక్కడున్నాయిరా? అదిగా నీ అయ్యని అడుగు. అరే దాన్ని ఎందుకు అడుగుతావురా? నేను ఇయ్యనారా నీకు? ఇట్రా బజ్జీలను కొనుక్కో, మిరపకాయలను కొనుక్కో, మాస్టూరు పాకన కొనుక్కో, ఎవరైనా కొనుక్కో. అరే బిడ్డ, నువ్వు మీ అవ్వలేకుండదు, నా లెక్క తెలివితో బతకాలి, తెలిసిందా? పోషే ఏ పోషే, ఏంటిది? పిల్లి తినత్తలేదానే? చెప్పు. ఏం కూర అన్నావు? తొక్కు. తొక్క? తొక్కేసుకొని వచ్చినోడికి ముక్కతో పెట్టద్దానే? తొక్కే పెడతా. తొక్కే పెడతావా? ఆగే, నేను కొంచెం వేసుకొని వచ్చిన, మళ్ళా కొంచెం వేసుకొని వస్తా. నువ్వు ఇవాళ ముక్కతో పెట్టలేదనుకో, తుక్కు తుక్కు తుక్కే ఎత్తనే నిన్ను. నీ తాగిరా పో తాత, ఇవాళ ఎవరు తుక్కు తుక్కు అవుతారో తెలుస్తుంది. అంతే ఏందవ్వా? మామలకు ఫోన్ చేయి బిడ్డ, అంతలో పని వలగాలి. ఇవాళ ఏమైనా మంచిదే. ఇక అవ్వ రింగ్ అవుతుందే. ఇవాళ ఏమైనా మంచిదే. ఇక
పోసి ఏయ్ పోసి అండినవా ముక్క అండలేదు అండలేదా అండలేదు. ఏంది జోరు విన మాట్లాడతాను? మీ అన్నలున్నారు, మీ అన్నలు భయపడే మనిషిని కాదే, లేపి లేపి కొడతా. కొడతావు అండవా ముక్క? అండలేదు, తొక్కే. అయినా నీకు మాటలతో చెప్పిన అర్థలేదు, కొట్టి చెప్పిన అర్థలేదు. ఇవాళ నిన్నేం చేస్తానో చూడే. నువ్వెంత పని చేసినవే పోజే పోజీ. మీ ముగ్గురు అన్నదమ్ములు వచ్చి నా ముడుదులు ఎరగొట్టిరు కాదే పోజే పోజీ పోజీ. అబ్బో ఇంపక్క కూడా బుద్ధినట్టు నువ్వు తెమ్మన్నప్పుడల్లా తెల్లగలు తెచ్చిపోతున్నా కాదే పోజే పోజీ. నీ గదన్న గుర్తు రాలేదానే పోజే పోజీ. మీ అన్నలు కొడుతుంటే నాది మొత్తడి పడ్డది కాదే పోజే పోజీ. ఓ పోజే ఎందుకే కొన్నాను? నేను తెచ్చిన తాగు. మంచి పని చేసినావు అవ్వా. అవ్వా 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 పోరు ఫారు కానీ ఏం కొట్టించిన కొట్టి అవ్వా అవ్వో అవ్వా. కొన్నానా ఒక జోరు కథ చెప్పే. చెప్పుదా పోసి కథ చెప్తా, ఏం మన కథ చెప్తా. ఏ నలుగురు మీరు రాదే. ఏ రెడే రెడే అరే 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 హరిహరదండ మహర్లోక సంచారి మధ్యల మారెల్లు మరవన్నగడ్డ బుద్ధి చెప్పినానా భూనాంచారి విద్య నేర్పినవాడ వీరానుమన్లు చాల్. అరే అదేవి దండామా భూదేవి దండామా అదేవి దండామా భూదేవి దండామా చాల్. లోకల శంకార నీకే దండామా లోకల శంకార నీకే దండామా. గొల్లవాణ్ణి కాదోయ్ రాజా కాలి గజ్జ గట్టాలేదోయ్ కథన మందు దూకాలేదోయ్. నేను చెప్పే కథలోనా ఎన్ని తప్పులున్నా గాని మన్నించి పోవారయ్యో. హరి చల్ 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 చల్. ఆగో ఎప్పుడైతే కొండనని బామ్మలు అన్నీరో గుండెల మండింది, కళ్ళు ఎర్రబడ్డాయి. ఇక కొండన బామ్మర్దులు ఎట్లయినా దండాలనుకొని పటపటమని పండ్లు కొరికే పటపటమని పండ్లు కొరికే పండ్లు కొరికే సింహమోలే తోలు కొరిచే సింహమోలే నోరు తెరిచే కళ్ళు రెండు ఎర్ర చేసే కళ్ళు రెండు ఎర్ర చేసే కోపంతో కొండన్న కోపంతో కొండన్న. ముగ్గురన్న దమ్ములున్నారో వాళ్ళు ముగ్గురన్న దమ్ములున్నారో. విష్ణు ఈశ్వర బ్రహ్మలో విష్ణు ఈశ్వర బ్రహ్మలో దయగల్ల మనసులున్నారో
ఆ దయగల్ల మనుషులున్నారా, ఆ క్షమగల్ల మనుషులున్నారా. పోసా అత్తన్న ఈ కంచెల కథలు మంచిగా చెప్తా. పోసా ఇక దాగనే, ఇక దాగా అత్త. దానికి పారాసిటమాల్ రోజుకు 2-3 సార్లు వేసుకోవాలి. ఓషియం ఇది కూడా 2 సార్లు వేసుకోవాలి. నమస్తే డాక్టర్ సాహెబు. కూర్చో. ఏమైందా పోషం వాళ్ళు? పానం మొత్తానికే మంచిగా ఉంటలేదు సారు. ఏంటి మొత్తానికే పానం మంచుకుంటలేదా? మొత్తానికే పానం మంచలేకపోతే మందులేం పని చేస్తే పో. ఏం డాక్టర్ ఉన్నావు సారుని? నమస్కారం డాక్టర్ సాబా. నమస్తే. కూర్చో కూర్చోవా. ఏమైందా? ఏమైనా ఏమో తెస్తలేదు సార్. ఏంటి ఏమైందో ఏం తెలుస్తలేదా? ఏం తెలియదు మందులు ఎట్టిస్తారా? పో. పానం కాచువని డాక్టర్ మీద మనవయ్యా. అమ్మా ఒక్కడు మంచి చూడరాడు. అనవసరంగా టైం వేస్ట్ చేస్తా. నమస్తే సారు. నమస్తే. చెప్పు. మా చెల్లెకు ఏమైందో జర చూడు. ఏమైందో జర చూడన్న. చూస్తా పో. జర మంచిగా చూడు. మంచిగా చూస్తా. కూర్చో. నీ పేరేం పేరు? నా పేరు ప్రణయ. ప్రణయ బాగుంది. నా పేరు డాక్టర్ కొండన్న. కొత్తగా వచ్చిన డాక్టర్ మీరేనటగా? అవును నేనే. మీరు చాలా బాగున్నారు. ఓకే. రాసుకో. అవన్నీ ఉంచుకో. Uma rosinha, wahiala, zinha me rosaia. Uma rosinha, wahiala, zinha me rosaia. అబ్బో ఆడిక్కన్నాడు. రేపు మాట్లాడుకో. నువ్వు వెళ్ళిపో. సరే బాయ్. అశోక్ డాక్టర్ గారా? రండి రండి డాక్టర్ గారు.
రండి రండి. ఇక్కడ వచ్చి కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. నాకు తెలుసు నీకు బాగానే ఉందని. మీకెలా తెలుసు? డాక్టర్ నేనే కదా. మరెందుకు వచ్చారు? నిన్ను చూడాలనిపించి. మా అన్నయ్యలకు తెలిస్తే బాగుండదు. సరే నేనున్నాను కదా, భయం ఎందుకు? రేపు గుట్ట మీదికి రా, అక్కడ అన్నీ మాట్లాడుకుందాం, సరేనా? సరే. నేను నీకోసం వచ్చానని తెలిస్తే బాగుండదు. ఇవి వేసుకో, సరేనా? బాయ్. హలో ప్రణయ్, ఎంతసేపు నీకోసం వెయిటింగ్. నీకోసం చూడబట్టి గంట దాటిపోయింది. ఎంతసేపు చూడాలి? దా తొందరగా రా. ఈ చుట్టూ చెట్ల నడుమ చల్లని వాతావరణంలో నా ప్రణయ నేను ఏకాంతంగా కూర్చొని హాయిగా మాట్లాడుకోవచ్చు. ప్రణయ 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 ప్రణయ. मेरा जिल जिल ओ प्रियतमा, तू मेरा मंजिल ओ निस्तमा, तू मेरा जिल जिल ओ प्रियतमा, तू मेरा मंजिल ओ निस्तमा. చిరునామా యమధీమా హరే రామ, తూ మేరా జిల్ జిల్ ఓ ప్రియతమా, తూ మేరా మంజిల్ ఓ నేస్తమా.
తూ మేరా జిల్ జిల్ ఓ ప్రణయ. గీలేండి ఇక్కడికి వచ్చి. అబ్బో ఇక్కడ ఇలా కనిపిస్తే నా పని అయిపోయినట్టు. సీని వాళ్ళ ఇంటికి పోతా. హలో ప్రణయ, నేను ఇప్పుడు గుట్ట మీద లేను. మా ఫ్రెండు ముత్యం సీన్ లేడా, వాళ్ళ ఇంట్లోన్నా. ఓకే సరేనా? నమస్తే డాక్టర్ సాబ్. నమస్తే. మీరేంది గిటచ్చిర్రు? ఇక్కడ కొంచెం పని ఉండి. సరే నేను పోతానా. నువ్వు ఎట్లా బావా? అంటే నేను వీళ్ళ చెల్లెలను ప్రేమిస్తున్నాననే విషయం తెలిసిపోయిందన్న మాట. జిక 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 తెలిసింది బావా, తెలిసింది. అందుకే నీ లగ్నం నా లగ్గం చెప్తారా? ముడుసులు వేయడానికి ముహూర్తాలు ఎందుకు బావా? మీరంతా సేమ్ ఫ్యామిలీ, సేమ్ ఫ్యామిలీ, సేమ్ పంచ్. పోయేస్తా బావా. పుల్ల దక్కకుండా ఫోటో దక్కింది, వచ్చి తీసుకో. అరే దోతెదురు అగో ఎడబెట్టినాయింది. ఎటువే దోతి? ఓ నేనే కట్టుకున్నా కదా. ఓ అన్న గా వదల బస్ ఎప్పుడు వస్తుంది? అరగంటకు వస్తుంది. ఓ అన్న బస్ ఎప్పుడు వస్తుంది? అరగంటకు వస్తుంది అని చెప్పినా కదా. ఓ అన్న బస్ ఇంకెప్పుడు వస్తుంది? అరే అరగంటకు వస్తుందని ఇవరా చెప్పినా. నాకేమెరకరా? వాడేవాడో నాకు అరగంటకు వస్తుంది అని చెప్పాను. వాడు చెప్పిందే నీకు చెప్పిన. నేనేమో నీ ఊరో నారా? నేను కూడా నీ లెక్కన కొత్తనే. అట్టి కొరి అరే అట్టనే ఊరికి పక్కుల బస్ ఎక్కుకో. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి బస్సులో బస్ ఎక్కామనుకో తోలు తీస్తా బిడ్డ. ఖరాబ్ చేసి పోతా. ఇక దానికి ఏం చెప్పినా అర్థం కాదు, నన్ను అర్థం చేసుకో. నేనేదో రోడ్ల మీద వాడు అట్టిగా తిరిగినట్టు. ఏం చెప్పాలి ఎన్నని చెప్పాలి? అరే పెళ్ళి 20 సంవత్సరాలు అయినా నన్ను గింత కూడా అర్థం చేసుకుంటలేదా? నేనుండా సపరేట్గా వీకుతా. నేను చచ్చినాక దానికి తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తుంది దానికి తెచ్చి పెడతా అంటే పోతాయిగా. లచ్చే పోతాన్నా.
మంచిగుండే మంచిగుండే. అరే కొననా కొననా ఏమైంది? ఏమైందిరా? నా పెళ్ళతో మస్తు కోస్తున్నది. ఇక నా భూమిలో బతకబుద్ధి అయితే లేదు. లే పక్కకు పోయి మాట్లాడుకుందారా రా బాధ ఎందుకు రాయి బతుకు నాకు మంచి అనిపిస్తుంది. ఏమైందిరా పట్ల అనుకున్నావు? నేనేమన్నా రికౌంట్ అన్నారా? పొద్దంతా పోయి రానే పడుతుంది. పొద్దుకంగా ఏదో బుక్కడంతా తాగుతాను. ఇక తాగొచ్చినందుకు రోజులోళ్ళే అద్దే లేదని ఇద్దే లేదని ఎందుకురా? అందుకే నాకు ఈ లొల్లితో ఎందుకు, నేనే పోతే అయిపోద్దని ఇక పోయి పట్టాలి వినవన్నా. అంతేనా? సత్యదత్తి కానీ బుక్కడంతా తాగి సాగురా. ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి తాగినాం మన ఇద్దరం. బుక్కడం తాగు. నీకన్నా నా మీద ప్రేమ ఉన్నదిరా. మళ్ళీ వచ్చే గింత కూడా లేదు. తాగు మెల్లగది. కళ్ళు గట్టిగా ఉన్నట్టున్నారు. గట్టిదే తాగు, నువ్వు తాగు గట్టిదే. తీసుకుంటాను. తీసుకో. ఇది సీసల కళ్ళు తెచ్చినవి బజ్జీల మిరపకాయలు తేవద్దురా. నువ్వు చస్తావా? నాకేమరకడా? నువ్వు చస్తావని తెలితే కంపల్సరీ తెత్తు. కానీ నువ్వు చస్తావని తెలియదుగా నాకు. ఏం మనిషి ఉన్నారా నువ్వు? తాగు. కళ్ళు ఎవడు వచ్చిండ్రా? ఎల్లగావుడు బుర్రెల్లగావుడు. గౌన్లో వెళ్ళానా? గౌన్లో. నాకు ఎప్పుడు గిట్లా పోయాడు వాడు. మంచిగా పోసిండు. మంచిగా పోసిండు. తాగు. అబ్బా కాళ్ళు గట్టి ఉన్నది. ఇట్లా బాగుండరా? ఇంత మంచిగా కాదు. లేదు చాలు నువ్వే నువ్వు తత్తావా? నాకేమన్నా తత్తావని చెప్తే కంపల్సరీ ఇస్తాం. నువ్వు మాట్లాడకు. నేను మన తాగి మంచిగా ఉందా? అరే మాట్లాడకురా. అబ్బా ఎక్కడెట్టే ఉన్నది. తాగు. బా ఎక్కినట్టున్నది రా. అబ్బా కళ్ళు మంచిగా ఉన్నది. అరే కొననా? ఇక నువ్వు పోయి పట్ల మీద వండకపో. ఇక నేను మా ఇంటికి పోతా. ఏందిరా? నేను పోయి పట్టాల మీద వండాలి, నువ్వు మీ ఇంటికాడ వంటావు అంటే నాకు ఇల్లు లేదురా. ఇప్పుడు పెళ్ళని తిట్టింది సత్తాంటి గారా? అంటే నా పిల్లలు నన్ను తిట్టపోతే నిన్ను తిట్టుతాదిరా. మొగడు పెళ్ళాలన్నప్పుడు తిట్టుకోరారా? పెళ్ళని తిట్టిందని చచ్చిపోయి ఒక గాడిద కొడుక. నా లచ్చ ఎదురు చూస్తుంది కావచ్చు. నేను ఆలస్యంగా పోతే అసలుకే అది అన్నం తినకుంటే సపడే కావంటే. బుజ్జన్న బుజ్జన్న అందరికంటే అందగాడు, అమ్మాయిల గుండెల్లో చంద్రుడు.
బుజ్జన్న బుర్రు బుజ్జన్న కోపం వచ్చిందా? అయినా మనిషి అన్నాక నవరసాల్లో ఏదో ఒక రసం పోషించాలి కదా. అప్పుడు కోపం, ఇప్పుడు నవ్వు. ఎలాగైనా బాగున్నావు. నేను నచ్చితే మూలమీది హోటల్కు కాఫీ తాగడానికి రా. నీకోసం వెయిట్ చేస్తుంటాను. హాయ్. ఇష్టంగా వచ్చావా, కష్టంగా వచ్చావా? ఇష్టంగానే వచ్చారా? నీ స్టైల్ బాగా నచ్చిందిరా. మల్లారా రా అన్నందుకు ఫీల్ అవుతున్నావారా? ఫ్రెండ్షిప్ అన్నాక ఇవన్నీ మామూలే కదరా. అయితే ఓకే, 2 కాఫీ. రేపు నందన పార్కుకురా. సరే వస్తాను. వీడు ఇంకా రావట్లేదు. ఎంతసేపు వెయిట్ చేయాలో. వీళ్ళంతా ఇంతే. ఏంటో వీడైతే రాని. హాయ్. ఈ బుజ్జన్న లేట్ అయ్యాడా? వెయిట్ చేస్తున్నానంటే లేటే కదా. లేట్ అయ్యానని హాటుగా పల్లీలు తెచ్చాను. బుక్కుతో మాట్లాడుకుందాం. నిన్న కాఫీ తాగి కాసేపు మాట్లాడదామనుకుంటే ఏంటి త్వరగా వెళ్ళిపోయావు? అదా, మా అన్నయ్య ఊరెళ్తానన్నాడు. తొందరగా రమ్మన్నాడు, అందుకే వెళ్ళాను. అన్నయ్య? ఇంతకీ మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? మా అన్నయ్య మెకానిక్. మెకానికా? ఇంకే, నా బండి ఏమన్నా రిపేర్ ఉంటే ఫ్రీయే అన్నమాట చేసుకోవడం. మా అన్నయ్య ఫ్రీగా చేసేవాడు కాదు, అతను టైపు. సరే గాని రేపు గేట్ దగ్గరికి రా, మాట్లాడుకుందాం. ఎందుకు? ఒకే ప్లేస్ లో కలుసుకుంటే బాగుండేదని. సరే. ఇంకోసారి మా గల్లీలో కనబడ్డా, మా చెల్లి వెంట పడ్డా తల లేచిపోతాయి నా కొడక. జాగ్రత్త. అమ్మో,
వాళ్ళు దొంగలు లెక్కున్నారు కదా. కాదు, రౌడీలా ఉన్నారు. రౌడీలా? ఏంటి రౌడీలంటే అంత భయపడ్డావు? ఈ బుర్రు బుజ్జన్నకే భయమా? స్ట్రీట్ రౌడీలైనా స్టేట్ రౌడీలైనా చించేస్తా. అయినా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? పర్సనాలిటీ తక్కువ ఉందనా? పర్సనాలిటీ తక్కువ ఉన్న పంచులో పవరు 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 అనే మనం పోదామా? ఇక్కడ ప్రశాంతత కరువైంది. ఏంటి వెళ్దామా? అవును ప్రణయ. ఏ ఆగు, మా నేను ఇక్కడికి రమ్మన్నాను. ఎందుకు? నీకు పరిచయం చేపిద్దామని. నేను తర్వాత చేసుకుంటాను ప్రణయ. ఏంటి అటు చూస్తున్నావు? అరే మా అన్నయ్య. ఎక్కడ? అక్కడ. ఇంకోసారి మా గల్లీలో కనబడ్డా, మా చెల్లి వెంట పడ్డా తల లేచిపోతాయి నా కొడక. ఆడు మీ అన్న? హ్మ్. ఇంత చల్లగా చెప్పావు బుజ్జి. ఇంకాసేపు ఈ బుజ్జన్న నీ పక్కనుంటే బజ్జీలాడు ఖాయం. బతుకుంటే బజ్జీలైనా అమ్ముకొని బతుకుతా. అబ్బో, వీడికి దొరికితే నా పని బజ్జే. అవును. వైజాగ్ అయినా పర్వాలేదు. అరకులోనా? సరే, అరకులో అయితే అరకులో పెట్టండి. వైజాగ్ లోకల్లో లేదా? ఓకే ఓకే ఓకే. సూరి సార్. వాళ్ళని 1 by 1 రమ్మని చెప్పు. అలాగే సార్. సారు పిలుస్తుండ్రా. నమస్కారం సార్. నమస్తే. నువ్వేం చేస్తావు? నేనా సార్? పాటలు రాత్తా, పద్యాలు రాత్తా, కవితలు రాత్తా, కథలు రాత్తా. అబ్బో, నీ దగ్గర బాగానే ఉందా? ఇంతకుముందు ఏమైనా సినిమాలో రాసినావా? మస్తు సినిమాలకు రాసిన సార్. ఏమేమి సినిమాలకు రాసినావు? ఎన్నని ఆదుకుంటే సార్, గవ్వని నేను పట్టించుకోను. పద్యాలు రాస్తావు, పాటలు రాస్తావు, కవితలు రాస్తావు, కథలు రాస్తావు. ఏదా ఒకటి వినిపించు నువ్వు రాసింది. బుజ్జి నేను చూస్తే పాన హుషారైతుంది. బుజ్జి నేను చూస్తే పాన హుషారైతుంది. మీ అన్నని చూస్తే లోన పరిశాన్ అవుతుంది. అరే బాగా రాసినవే. ఇంకో కవిత చెప్తా ఎన్ని సార్? నేను కథలు చెబుతా, కవిత్వాలు చెబుతా. నేను కథలు చెబుతా, కవిత్వాలు చెబుతా. చెప్పింది నకపోతే చెండలు దిత్తా. సూరి సార్. చూస్తే బక్కనే ఉన్నాడు కానీ బాగా డేంజర్గానే లెక్కున్నాడు వీడు. నువ్వు చాలా అదృష్టవంతుని అయ్యా. ఎందరో పాటలు రాస్తాడు వచ్చారు, కానీ అందరిని నిలగొట్టిండు మా సారు. మా సారు నీతోనే పాటలు రాస్తాడు పో. డుంబు, సారు పేరు రాసుకో, మంచి పాటలు రచయిత. ఏం పేరు సార్? కోకల పోషన్న. రాసుకున్నా. 3000. 3000? రేపు పెద్ద రైటర్ అయిన వాళ్ళే ఇంతకంటే ఎక్కువ సంపాదించరా సార్? ఏ ఊరు నుంచి వచ్చినావు? మా ఊరు నుంచి వచ్చిన సార్. ఈ సినిమాలో ఏం చేద్దామని వచ్చినావు? హీరో చేద్దామని వచ్చిన సార్. తలకు విగ్ పెట్టుకొచ్చినావా? నీ సొంతమా? లేదు సార్. ఓకే, నువ్వే మా సినిమాలో హీరో. సూరి సార్. డుంబు, మన సినిమాలో హీరో ఈయనే, రాసుకో చూసుకో. నమస్కారం సార్. నువ్వేం చేస్తావు? నేను కథలు చెప్తా సార్. కథలల్లా ఏం వేషాలు ఎత్తావు? ఆడేశం ఎత్తా, మొగేశం ఎత్తా. ఏది ఒకటి చేసి చూపెట్టు. ఆడేశమా, మొగేశమా? ఆడేశమే చూపెట్టు. పారనాథ పారనాథ ఓ పారనాథ నా పారనాథ, పారనాథ పారనాథ ఓ పారనాథ నా పారనాథ. ఓకే 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 చాలు, బాగా వేస్తున్నావే. సారు
నేను చీకటి పడంగా కథ మొదలు పెడితే తెల్లారదాకా గుడ్ల గూపల లెక్క చూసుకుంటుంటారు. ఇక మొగేషన్ చూడు సార్ ఎట్లుంటుందో. చీరల లెక్కనా చిన్నవాయి ఉన్నవా, రైకెల లెక్కనా రందికొద్ది ఉన్నా, చీరల లెక్కనా చిన్నవాయి ఉన్నవా. సారు నేను ఒక్కరి మాడితే హుషారు అత్తలేదు, మీరు వెనక ఏ ఏ అనాలే ఇంకా మస్తు ఉంటది. చీరల లెక్కనా చిన్నవాయి ఉన్నవా, రైకెల లెక్కనా రందికొద్ది ఉన్నా, చీరల లెక్కనా చిన్నవాయి ఉన్నవా. ఏ డుంబు డాన్సర్, మంచి డాన్సర్, పేరు రాసుకో చూసుకో. నమస్తే సార్. నీ పేరేం పేరు? మిల్క్ సీమిత. సిల్క్ సీట్ మీ చెల్లెలా? కాదు, ఇంతకు ఈ సినిమాలో ఏం చేద్దామని? ఇట్టే హీరోయిన్ చెప్తా, లేకుంటే ఇంకేమన్నా చెప్తా. సూరి సార్ నువ్వు ఓకే, మా సినిమాలో హీరోయిన్ నువ్వే. మంచి డుంబు, మన సినిమాలో హీరోయిన్ ఈమెనే. నమస్తే సారు. ఇంతకుముందు ఏమన్నా వేషాలు వేసినావా? మస్తేసిన. మా ఊళ్ళో ఆడపూరగాన్లు ఎంబడి పడి తన్నులు తిన్నా, ఎవ్వంతో పడితే ఆంతో లొల్లి పెట్టుకొని తన్నులు తిన్నా. ఏషాలు ఎందుకు వేయలే? గసంటి వేషాలు కాదు, ఏమన్నా నాటకాలు వేసినావా? మా ఊళ్ళే వినాయకుని పండగకు నేనే ఎత్తా. ఈ సినిమాలో విలన్ నువ్వే, మంచిగా వేయాలి. నువ్వు ఇచ్చి చూడు, ఒక్కొక్కరిని గుద్ది సంపుతా. నిజంగానే కుట్టవా? చేతికి దొరికినాక గుద్దకపోతే అట్టి గిడిచి పెడతానా సారు? సూరి సారు ఇంకోసేపు ఉంటే ఈ నన్నే గుద్ది చంపేటట్టున్నాడు. డుంబు, మన సినిమాలో విలన్ ఈయనే, పేరు రాసుకో చూసుకో. నమస్కారం బాయ్యా. నువ్వేం చేద్దామని వచ్చినావు? నన్ను చూస్తే తెలుస్తలేదా బాయ్యా? తెలుతాను. నేను మా సినిమాలో పెట్టుకుంటా, బాగా చేయాలి. పెట్టుకున్నాక నీకే తెలుస్తుంది బాయ్యా. సరే నువ్వు వెళ్ళు. సూరి అరే డుంబు, ఇది స్పెషల్, నో ఫీజు. కొండనా, ఆర్టిస్ట్ సెలెక్షన్ ఎట్లుంది? బాగున్నది, మంచిగా నటించేటోళ్ళు దొరుకుతారు మనకి. ఆర్టిస్టులు మంచిగా దొరికింది కదా, షూటింగ్ మంచిగా చేసుకో. నువ్వేం ఫికర్ పడకు, పైసలకు నన్ను అడుగు, ఏం రంది పెట్టుకో. మీరు ఇచ్చిన ధైర్యం వల్లే నేను లొకేషన్స్ కూడా మంచి మంచి సెలెక్ట్ చేసుకుంటాను. వెల్ డన్. చిన్న వయసులో డైరెక్టర్ అవుతున్నావు, నాలాగా మంచి పేరు తెచ్చుకో. పేరు తెచ్చుకోవడమే కాదు సార్, పరిచయం చేసిన వ్యక్తి పేరు కూడా చిరస్థాయిగా నిలిచేలా చేస్తాను. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. ఓకే, నేను వెళ్ళొస్తాను. అలాగే సార్. ఓకే, మీరందరూ బాగా చేస్తున్నారు. వచ్చే నెల 14 తారీఖు మన సినిమా ఓపెనింగ్, ఓకేనా? మన సినిమా పేరు ఏం పేరు సార్? అది సస్పెన్స్, అది మీరందరూ వచ్చాకే తెలుస్తుంది ఆ రోజు. బ్రతుకంత బాధగా కలలోని గాధగా. ఎందుకచ్చి సినిమాలు నటిద్దామని ఇది చూసిండ్రా, మాయం మాయం మాయం, ఇక నేను కనిపించను. ఆడు నా ఇంట్లో ఆఫీసు పెట్టి కిరాయి ఎగ్గొట్టి రాత్రికి రాత్రే మాయమైంది.
మాయమైండు మళ్ళీ ఎక్కడ ఆఫీసు పెట్టిండు ఆడికి ఓన్రి తెలియదు